బోనాలు. అసలు బోనాలు అంటే ముందు గుర్తొచ్చేది మనకు ముందుగా పోతరాజులే. అసలు ఈ బోనాలకు కానీ ఈ బోనాల జాతరలో ఆ బోనాలకు కళ రావాలన్నా ఆ పోతరాజు లేకుంటే అది అసంభవం. ఇక వాళ్ళు ఎగురుతుంటే అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ఆ పోతలింగడే వచ్చి ఎగిరినంత సంబరం అనిపిస్తుంది. మరి ఇంత సంబరాన్ని తీసుకురావడానికి కారణం ఈ పోతరాజులే. ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత ఏంటి తెలుసా? పిల్లనిచ్చిన మామ అల్లుడు ఇద్దరు కూడా పోతరాజులే. అసలు పోతరాజు అంటే అర్థం ఏంటి? మీ అనుభవాలు ఏం చెప్తారు? ఇతను ముందు నడిస్తేనే వాళ్ళు వెనక రాగలుగుతారు. ఈ ఆదిశక్తులు కానీ ఈ పోతరాజు కానీ వచ్చే మూమెంట్లో అప్పట్లో మాత్రం చాలా ఈ మంత్రకాలని మంత్రాలని పోతరాజు వేసుకోవడం అన్నది ఇప్పుడు షోకి వేస్తున్నారా లేకుంటే నిజమైన భక్తితో ఇస్తున్నారా? ఏం అర్థం కావట్లేదు. పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే యూత్ అంతా వీళ్ళు వేస్తున్నా నేను కూడా వేస్తానా, నేను కూడా వేస్తా ఒకసారి. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు తయారయ్యారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించాలని కూడా కొంతమంది నేను ఫేమస్ కావాలి. కేవలం పైసలు వస్తాయి, మందు వస్తుంది, మంచిగా ఫుడ్ ఉంటుంది, వీటి కోసమే ఇష్టోళ్ళు చాలా మంది తయారయ్యారు. ఈ తాగుడుకో డబ్బుల కోసము అదొక షోక్, మేము కూడా వేస్తాం చూస్తాం అనేటువంటి ఉద్దేశం కూడా వేస్తున్నారు. కాకపోతే అతి తొందరగా కూడా అసలు ఆ పోతరాజు వేషధారణ వేసినోడు కూడా దయ్యం ముఖం వేసుకుంటారు, ఒక స్కెలిటన్ ముఖం వేసుకుంటారు. ఆ బొక్కలు ఈ పనులు కనిపించినట్టు అటువంటి ముఖాలు వేసుకుంటే ఈ జనరేషన్లో ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రావాలి కానీ నేను నమ్మను. కానీ మీకు చేతబడి చేస్తారు, మీ పెయ్యి మీద పసుపు తీసుకెళ్ళి చేతబడి చేయడం, ఇటువంటి ఇంకా ఉన్నాయా? పేరు మోసిన రౌడీ షీటర్ ఆనాడే 7 సంవత్సరాలు జైల్లో ఉండి 3 సంవత్సరాల కింద వచ్చింది బయటికి. వాళ్ళ కొడుకు పోతరాజు వేస్తుంది. అప్పుడు ఆ పిల్లోని వయసు 16 సంవత్సరాలు. వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు